అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి. గురూజీ రోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నితయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. మహాజనభ్యో సర్వే జనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో వైశాఖ మాస కృష్ణపక్ష ద్వితీయ. ప్రస్తుతం అనురాధ నక్షత్రం, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం తర్వాత. అయితే ఈరోజు మనం అందరూ కూడా చాలా విశేషంగా ఎన్నో విషయాల్ని తెలుసుకుందాం. ఈరోజు ముందుగా బుధవారం కలిసి వచ్చింది వారికి, విశేషమైన రోజు. పైగా ఈరోజు ద్వితీయ, చాలా అత్యుత్తమం. బుధవారం ద్వితీయ, మరియు ఈరోజు సంక్రమణం కూడా ఉంది. సూర్యుడు స్థానాన్ని మారుస్తున్నాడు. అయితే ఇటువంటి రోజు మనం విశేషంగా ఓం సూర్యదేవాయ నమః అనే నామాన్ని జపించాలి. సూర్యుడి వల్ల శౌర్యము, ఆరోగ్యము, అంతేకాదు పితృదేవతల ఆశీస్సులు, మంచి పేరు, గుర్తింపు, రాజకీయంలో అభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగాకాంక్షలు, వీళ్ళందరూ కూడా మీదైన ప్రత్యేకత గుణాలు మీలో ఉత్పత్తి అవ్వాలి అంటే సూర్యానుగ్రహం ఉండాలి. రెండోది, మన పూర్వాజిత పుణ్యఫలాన్ని జన్మ జన్మాంతరం ఇచ్చేది సూర్యుడే. కర్మఫలాన్ని ఇచ్చేది సూర్యుడే, టీచర్. ఎందుకంటే మనము వేల కోట్ల, అంటే గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి ఒక ఉత్తమ బ్రాహ్మణుడిగా లేదా ఉత్తమ దేవతారాధన, నారాయణ ఆరాధన అతను చెయ్యగలే వ్యక్తి అవుతాడు అంటే అది 70 కోట్ల జన్మాలు ఎత్తాలంట. స్కంద పురాణంలో ఉంది. చదువుతూ ఉన్నాను స్కంద పురాణంలో. ఆ చదువుతూ ఉన్నప్పుడు ఈ జనన మరణాల గురించి వస్తూ ఉంటే, ఒక మనిషిగా జన్మించాలంటే 10 కోట్ల జన్మలు ఎత్తిన తర్వాత మనిషిగా జన్మిస్తారు. అందులో ఉత్తమమైన జన్మం రావాలి అంటే మళ్ళీ ఇంకొక 10 కోట్లు, ఉత్తమమైన ధర్మ మార్గం ఇంకొక 10 కోట్లు, అలా ఆఖరికి నారాయణన్ని పొందాలి, నారాయణ భక్తుడు అవ్వాలంటే 70 కోట్ల జన్మలు ఎత్తాలంట. చూడండి, ఒక మనిషి జన్మించడానికే అన్ని జన్మలు ఎత్తుకొని వస్తాడు. అంటే ఆత్మ క్షణాల్లో ఎన్ని జన్మలు ఎత్తుతుందో ఎవరికి అర్థం కాదు, మనిషి జీవితం తప్పిపోతే. అలా జీవితంలో ఏ జన్మలో అయినా ఎన్ని జన్మలు ఎత్తినా మీరు భగవంతుడు మాత్రం సూర్యుడు ఒక్కడే కదా. చూడండి, మీరు ఎన్ని జన్మలు ఎత్తింటారో అన్నిటికీ సాక్షి ఆ సూర్యుడే. చూస్తూనే ఉంటాడు, ఇంకొక జన్మ, ఇంకొక జన్మ, ఇంకొక జన్మ, మొత్తం నీ రికార్డ్ అంతా కూడా ఆ సూర్యుని దగ్గరే ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు ఉదయం లేస్తేనే ఆ సూర్యునికి అర్ఘ్యాన్ని ఇస్తూ ఉంటారు. దీంట్లో ఒక చోటు నా దగ్గర కొన్ని ఒక పూర్వం ఒక 200-300 సంవత్సరాలు వెనుక రాసిన పుస్తకాలు, అంటే అప్పట్లో మనకి తాటి గంత్రాలు చూడండి ఇలా ఉంటాయి కదా, అలాంటి వాటిలో, తర్వాత భోజపత్ర పైన రాసినవి, తర్వాత బ్రిటిషులు బ్యాన్ చేసిన పుస్తకాలు కూడా నా దగ్గర ఉన్నాయి. మోర్ దెన్ 150 years బ్యాక్ పుస్తకాలు కూడా నా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు బ్యాన్ చేసేసారు అప్పట్లో. అంటే దాంట్లో అంత రహస్యమైన విద్య ఉంది అని. అటువంటి పుస్తకాలు నేను చదువుతూ ఉన్నప్పుడు అందులో ఒక తంత్రశాస్త్రంలో, చాలా విశేషమైన తంత్రశాస్త్రం, ఈ ఒక ముద్రకి సంబంధించిన తంత్రశాస్త్రం అది. అందులో పార్వతీదేవి శివుడికి బోధిస్తుంది దాని గురించి. అందులో జలతంత్రము అనేది ఒకటి వచ్చింది.
అంటే ఆ నీటికి సంబంధించిన శక్తి, ఆ నీటిని నువ్వు ఎలా మంత్రించగలవు, ఆ నీటి ద్వారా మీరు ఏమేం చెయ్యొచ్చు అని. ఎవరికి ఏం కావాలో పొందొచ్చు అంటే కేవలం నీటి ద్వారానే. నువ్వు ఏం కోరుకుంటావో అది ప్రాప్తిస్తుంది. అటువంటి అద్భుతమైన శక్తిని సాక్షాత్ ఈ ఒక పరమేశ్వరునికి బోధిస్తుంది అమ్మవారు. చాలా గొప్పగా ఉంది. అది చదువుతూ ఉంటే చాలా డీప్ గా 2 రోజులు 3 రోజులైనా ఆ ఒక జ్ఞానం నుంచి బయటికి రాలేకపోతాం. భయమేస్తుంది, అమ్మ ఇంతుందా అని. అలా ప్రేమగా ఒక మనిషి ఎంత కోపంగానే ఉండి ప్రేమగా ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చేయండి, అతను నీళ్ళు తాగంగానే ఆ కోపం మాయమైపోతుంది. అంత గొప్ప శక్తి ఉంది నీరుకి. అదే మనిషిని మీరు కోపంగా, మీ పైన ఎంతైనా ప్రేమ చూపిస్తుంది, మీరు కోపంగా ఆ నీళ్ళని ఆ గ్లాస్కి అతనికి ఇచ్చేయండి, అతను ఇమిడియట్ పారిపోతే ఇంట్లో నుంచి. అంటే మీ పైన అంత కోపం, ద్వేషం స్టార్ట్ అయిపోతుంది. అంటే మనసుకి నీటికి కూడా సంబంధం ఉంది అని ఒక అద్భుతమైన యోగాన్ని అమ్మవారు బోధించారు. అటువంటి యోగాలు మనం అన్ని తెలుసుకోవాలంటే నిత్యము ఓంకారం చూస్తూ ఉండాలి. ఇక నుండి చాలా ఇటువంటి విషయాలు రోజుకొకటి తెలియజేస్తాం మీకు. నీటి ద్వారా ఏం చేయొచ్చు, మట్టి ద్వారా ఏం చేయొచ్చు, ప్రకృతి ద్వారా ఏం చేయొచ్చు, మనలో ఉన్న ఆత్మబలాన్ని ఎలా పెంచుకోవాలి, దైవానికి సనిహంగా మనం ఉండాలంటే ఏం చేయాలి, ఎప్పుడు మీరు అనుకోవందంతా సాధించాలంటే ఏం చేయాలి, మీరు ఏది కావాలంటే అది పొందగలం, కానీ ఆ దారిని వెతుక్కోవాలి. ప్రతి ఒక్కరికి జన్మ జాతకం, జన్మ లగ్నం, జన్మ రాశి, జన్మ నక్షత్రం అనేది ఉంటుంది. మనం ఏ లగ్నంలో జన్మించాము, మనకి ఏ ఒక్క స్థానంలో మనకి దోషం ఉంది. ఏ స్థానం? కుటుంబ స్థానం దోషమా, ధనస్థానం దోషమా, లాభస్థానం దోషమా, శత్రుస్థానం దోషమా, ఆయుష్య స్థానం దోషమా, భాగ్యస్థానం దోషమా, కర్మస్థానం దోషమా, పూర్వ పుణ్యస్థానం దోషమా, లేదు అంటే అదృష్టం దోషమా, లేదా విద్యాస్థానం దోషమా, లేదు మోక్షస్థానం దోషమా, ధర్మస్థానం దోషమా, పూర్వాజిత పుణ్యఫలం దోషమా, పితృస్థానం దోషమా, ఇవన్నీ తెలుసుకొని ప్రతి లగ్నానికి ప్రత్యేకంగా ఉంటాయి. ఏ స్థానం దోషమో, మీకు ఏది లేదో దాన్ని పూజిస్తే అదే వస్తుంది కదా. ఎందుకు బాధ, ఎందుకు దాని గురించి అంత నిరాశ? అందుకే జీవితంలో ఉత్తమమైన గురు ప్రాప్తిస్తే, ఉత్తమమైన నిర్దేశకులు మనకి లభిస్తే, ఉత్తమంగా అర్థం చేసేలా చెప్పే టీచర్స్ వస్తే ఎవరికైనా ఏదైనా అర్థమవుతుంది. మీరు 100 పుస్తకాలు చదివేది ఒకటే, 100 పుస్తకాలని 100 సార్లు చదివేది ఒకటే. ఆ ఒక్కొక్క పుస్తకాన్ని ఒక్కసారి అర్థం చేసుకునేది ఒకటే. ఒకసారి అర్థం చేసుకుంటే చాలు, 100 సార్లు చదివే అవసరం లేదు. నీకు అర్థం కాకపోతే నువ్వు 1000 సార్లు చదివినా వృధా వ్యర్థం. అలా జీవితంలో ఏదైనా అంతే. అర్థం చేసుకోండి. ఈరోజు మనము సూర్యదేవాయ నమః అని ప్రార్థిద్దాం. చేసిన పాపాలు, కర్మాలు దూరం చేయప్ప, నన్ని నా కుటుంబాన్ని కాపాడు, మాకు ఆరోగ్యాన్ని ఇవ్వు స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఓం సూర్యదేవాయ నమః. అందరూ కూడా ఈ నామాన్ని చక్కగా జపించండి, మీకెంతో శుభం జరుగుతుంది. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో చాలా విషయాల్ని, సందర్భాలని చూస్తూ ఉంటాం. మీకు అందరికీ ఒక తెలియజేస్తా వినండి. ఒక హంసపక్షి ఉంది, ఒకటే హంసపక్షి ఉంది అంటే చుట్టూ కాకలు ఉన్నాయనుకోండి, 100 కాకలు. ఆ హంసపక్షిని తన కొక్కుతో కుట్టి చంపడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ సమయంలో కూడా హంసపక్షి రంగు మారిపోతుందా, దాని గుణం మారిపోతుందా, ధర్మం మారిపోతుందా? లేదు. దానికి హింస తగలచ్చు, కానీ అది మారదు. జీవితంలో మీరు అంతే. ఎంతో మంది మిమ్మల్ని దూషించేవారు, మిమ్మల్ని నిందించేవారు, మీ కుటుంబం పట్ల అవాక్య శబ్దాలతో మాట్లాడుకునేవారు, శత్రుశేషాలు ఏదో విధానంగా మీ పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ మీలో మార్పు రాదే. ఎప్పుడు మీరు అలాగే ఉంటారు. కొబ్బరికాయ కొట్టినా కొబ్బరికాయే, ఆ కొబ్బరికాయ చెట్లో ఉన్న అది కొబ్బరికాయ, ఎక్కడున్నా దాని గుణం అంతే ఉంటుంది. అలా మీ గుణం ఎప్పుడు మారకూడదు. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి, కానీ ధర్మం అయితే మారదు. అధర్మికులు ధర్మాన్ని ఎన్నుకోవచ్చు, కానీ ధర్మికుడు ఎప్పుడు కూడా అధర్మాన్ని ఎన్నుకోడు. అలా మీ జీవితంలో ఎవరైనా ఏదైనా నిందిస్తే మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళల్లో అధర్మం ఉంది, వాళ్ళ మనసులో ఉంది. అందుకోసమే వాళ్ళ దృష్టి మారాలి, కానీ మీ దృష్టి మారడం కాదు. మీరు ఎలా ఉంటారో అలాగే ఉండండి. ఖచ్చితంగా ఆ ధర్మమే
మిమ్మల్ని కాపాడుతుంది. దీనికి తగినట్టుగా ఒక చిన్న కథ తెలియచేస్తా వినండి. ఒక గ్రామము, ఆ గ్రామంలో ఒకే ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆయన ఏదైనా ఇతరులకి మంచి విషయాల్ని అంతా బోధిస్తూ ఉంటారు. అక్కడ కొందరు ఇతను చూస్తే అసూయంతో ఇతని పైన కుట్ర చేసి ఏదో విధానంగా ఇతన్ని ఈ ఊరు నుంచి బయటికి తరిమేయాలి అని చెప్పి ఆలోచించే వాళ్ళు కొందరు ఉన్నారు. ఇంకో కొందరు అరే ఈయన మంచి ఆయన, ఇతనితో మన పిల్లల్ని చదివించుకోవచ్చు, ఏదైనా ఊర్లో సమస్యలు వస్తే ఏదైనా ఇతను పూజలు చేస్తూ ఉంటాడు, లేదు అంటే ఏదైనా మంచి మాటలు చెప్తూ ఉంటారు, మన పక్కలో ఉన్న సామంతరాజులు లేదు రాజమంత్రులు ఎవరన్నా వస్తే గ్రామంలో ఏం జరుగుతుందో ఆయన మంచిగా మాట్లాడే వాళ్ళకి అర్థమయ్యేలా తెలియచేస్తాడు, మన కష్టాలంతా కొందరు అతని పైన ప్రేమ చూపిస్తూ ఉంటారు. అయితే కొందరికి అతను చూస్తే నచ్చదు, ఏదో విధానంగా ఆయన్ని తరమాలి అనుకుంటారు. ఒకరోజు ఊరోళ్ళంతా ఒకటైపోయి ఇక ఆయన ఒకటే కదా ఉండేది, తరిమేయాలి అనుకుంటారు. సరే ఆయన వెళ్ళాడు, ఊరోళ్ళంతా వచ్చారు, ఆయన పైన యుద్ధించారు. సరే స్వామి, మీరు మీకు మంచిగా ఆనందంగా ఉంటారంటే నేనే వెళ్ళిపోతాను, నాకెందుకు, మీరే ప్రశాంతంగా ఉండండి అని చెప్పి దూరంగా ఎక్కడో వేరే ఊర్లో ఒక అగ్రహారం ఉంటే వెళ్ళి అక్కడ వెళ్ళి కూర్చున్నాడు. తర్వాత ఆయన అదే అగ్రహారంలో ఉంటూ ఇతర బ్రాహ్మణులతో కలిసి సంతోషంగా ఆనందంగా ఉన్నాడు. అంతే, ఇక్కడ మార్పు ఇతని జీవితమే మంచిగా అయింది, అంతేగాని అక్కడే ఉండింటే నరక వేదన ఉండేది. అలా మీ జీవితంలో ధర్మం మీదే, అంటే మీరు ధర్మికులే. అధర్మం పైన యుద్ధం చేసుకొని అధర్మం పైన పోటీ తెచ్చుకొని ఆడే ఉండే బదులు ధర్మం ఎక్కడ దొరుకుతుందో ఆ ధర్మంతో తోడవ్వండి, మీరు ఆనందంగా సంతోషంగా ఉంటారు అనేది ఈ కథలో ఉన్న చిన్న సారాంశం. ఇక ఈరోజు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుడు మరియు రాహు యుతి అయితే జాగ్రత్తగా ఉండండి. చంద్రుడు రాహు యుతి అంటే లగ్నంలో రాహు ఉండి సప్తంలో చంద్రుడు ఉన్నా, లేదో లగ్నంలో చంద్రుడు ఉండి సప్తంలో రాహు ఉన్నా, లేదో రెండు గ్రహాలు కలిసి ఉన్నా మానసిక వ్యాధి అధికంగా ఉంటుంది, అనుమానాలు పిచ్చి పిచ్చిగా ఉంటాయి, ఎవరిని నమ్మలేకపోతాడు, దేన్ని నమ్మలేకపోతాడు, ఆ తర్వాత సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతాడు, పోవాలా వద్దా, వెళ్ళాలా వద్దా, చెయ్యాలా వద్దా ఇదే దృష్టితో ఉండిపోతాడు. మరియు అతనికి ఎక్కువ ధర్మం కంటికి కనబడదు, అధర్మమే అతని కంటికి గోచరిస్తూ ఉంటుంది. దారిలో వెళ్తూ ఉంటారు అనుకోండి, ఎవరైనా అక్కడ ఏదైనా మలమూత్రలు విసర్జిస్తుంటే అవే అతని కంటికి కనబడతాయి, వేరే కనబడవు, అవే కనబడుతూ ఉంటాయి. అలా ఏదైనా నెగిటివిటీనే ఎక్కువ కనబడుతుంది, కానీ పాజిటివిటీ అనేది వాళ్ళ కంటికి కనబడవు. ఆ సమయంలో ఏం చేయాలి, రాహుకి చంద్రునికి సంబంధించిన ఆ యుతి దోషానికి పరిష్కారాలు ఆచరించుకుంటూ ఉంటే వాటి నుంచి వెంటనే బయటపడచ్చు. ఇది జ్యోతిష శాస్త్రం. ఇక మన సంప్రదాయం, రాత్రిపూట అద్దం చూడరాదు. గుర్తుపెట్టుకోండి, మధ్యరాత్రి వేళ అసురగణాలు జీవించి ఉన్న సమయంలో అద్దాన్ని చూడకూడదు అని ధర్మశాస్త్రం చెప్తుంది. నీటిలో మకాన్ని చూడకూడదు రాత్రి వేళ అని కూడా ధర్మశాస్త్రం చెప్తుంది. ఎందుకు అంటే మీ ఆత్మబలం తగ్గిపోతున్నట్టు, అంటే లోపలున్న ఆత్మబలం తగ్గిపోతుంది, ఆయుష్ క్షీణిస్తుంది, మీ ముఖంలో తేజస్సు వెళ్ళి అంధకారమైన తేజస్సు ప్రాప్తిస్తుంది. చాలా మందికి అనుకుంటారు వాళ్ళు చూడడానికి చాలా సౌందర్యంగా అలంకరణ వేసుకొని చక్కగా సింగారించుకొని మంచిగా కనబడతారని, నిజంగా వాళ్ళ ముఖంలో దైవ తేజస్సు అనేది ఉంటుంది. ఇంకా కొందరు దైవ తేజస్సు అనేది ఉండదు, ప్రేత కళ అంటాం, అది ఉంటుంది. అది స్త్రీలకి పురుషులకి ఎవరికన్నా కానీ. ఇక మగోళ్ళు అంతే, మంచిగా బట్టలు వేసుకొనేసి మంచిగా నామాలు అవి ఇవి పెట్టేసి మంచిగా మాట్లాడేసి లేదా చూడ్డానికి మంచి రంగుతో ఉండిపోతే వాళ్ళు అందంగా ఉన్నారు అని కాదు, వాళ్ళ ముఖంలో దైవశక్తి ఉండదు, ప్రేత కళతో నిండిపోయి ఉంటుంది, ఆ ముఖం చూడలేదు. ప్రేత కళల్ని మనం చూస్తే మనకి ఎదుటి వ్యక్తులకే కోపం వచ్చేస్తూ ఉంటుంది. అలా అందుకే కొన్ని సందర్భాల్లో ప్రేత కళ ఉంటే అందరితో గొడవలు ఇటువంటివి అధికంగా జరుగుతాయి. అదే దైవ కళ ఉంటే అందరి ప్రేమని పొందుతూ ఉంటారంట. అలా వాళ్ళు ఎలా రంగు ఉన్నారు, ఎంత హైట్ ఉన్నారు, ఎంత లావు ఉన్నారు, వాళ్ళ బాహుబలలా అనేది ముఖ్యం కాదు, కేవలం ముఖంలో ఉన్న శక్తి. ఎవరైతే రాత్రిపూట ఎక్కువ రాత్రిపూట అద్దం చూడడం, రాత్రిపూట నీళ్లలో ముఖం చూడడం అలవాటు పడిన వారికి ప్రేత కళ ఆకర్షిస్తుంది, దానివల్ల వాళ్ళు మూర్ఖులుగా అయిపోతారు. అందువలన మన సంప్రదాయంలో రాత్రిపూట ఏ కారణానికి నీళ్లలో ముఖం అద్దాన్ని చూడరాదు. ఈరోజు దివ్యమైన వాస్తు పరిష్కారం. చాలామంది ఈ వాస్తు అనేది చోట ఇంటికే కాకుండా
కొన్ని చోట్ల వ్యాపార స్థలాల్లో కూడా వాస్తు అనేది ఉంటుంది. ఎందుకంటే అక్కడ వ్యాపార స్థలానికి సంబంధించిన వాస్తు, దేవాలయానికి దేవాలయం సంబంధించిన వాస్తు, గృహానికి గృహం సంబంధించిన వాస్తు, తర్వాత గోశాలకి గోశాల సంబంధించిన వాస్తు, ఇలా డిఫరెంట్గా ఉంటాయి. వ్యవసాయ స్థలాల్లో కూడా ఉంటుంది. అదే విధానంగా వ్యాపార స్థలంలో ఎప్పుడు కూడా చాలా వరకు ఏం జరుగుతుంది అంటే వ్యాపారం బాగా జరుగుతుంది, కానీ ఆ వ్యాపారంలో వచ్చిన డబ్బులన్నీ దానికే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, డెవలప్ చేసుకుంటారు. కొందరు దాంట్లో వచ్చిన లాభాలంతా కొడుకులకి కూతుర్లకి ఖర్చు పెట్టడానికి పండగలకి చేసి వ్యాపారం నష్టమైపోయింది అని కొందరు అంటారు. దాంట్లో వచ్చే లాభాలన్నీ అప్పులు చేసి వ్యాపారం పెట్టేసి వచ్చే లాభాలన్నీ అప్పులకే మిత్తిలు కట్టుకొని ఇక మాకు నష్టం జరిగింది అంటారు. అంటే వాళ్ళ మనసు ఎలా ఉంటుందో అలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఒకటి, వ్యాపార స్థలంలో ఆ మనిషి వ్యాపార స్థలం చేసేటప్పుడు అధికంగా తూర్పు దిశ కూర్చొని అతను డబ్బు లెక్క పెట్టడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటే అతనిలో ఆ వ్యాపారం అభివృద్ధి అనేది చాలా బాగా జరుగుతుంది. తూర్పు దిశలో కూర్చోవచ్చు. ఆ తూర్పు దిశ కూర్చున్నప్పుడు తూర్పు దిశ చూసుకొని నైరుతిలో కూర్చుంటే ఇంకా మంచిది. లేదు తూర్పు దిశ చూస్తూ ఇక వాయుల్లో కూర్చుంటే దానికన్నా ఆగ్నేయంలో ఈశాన్యంలో కూర్చొని పరమట చూడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనకి వాయు మూలల్లో కూర్చోకూడదు. కాబట్టి దాని ఆపోజిట్ ఈశాన్యంలో కూర్చొని పరమటి దిశ చూడాలి, లేదా నైరుతిలో కూర్చొని తూర్పు దిశ చూడాలి. ఇలా ఉంటేనే అక్కడ వ్యాపారాలు మంచిగా డెవలప్మెంట్ అవుతాయి. అయినప్పటికీ అంతా బాగానే ఉంది, ఏదో తెలియకుండా నెగిటివ్ ఇక్కడ నిద్ర వస్తుంది, మంకొస్తుంది అంటే మీరు ఎక్కడైతే కూర్చుంటారో మీ వెనుక శ్రీవాస్తు యంత్రం పైన ఒకటి పెట్టుకోండి. అది ఎప్పుడు కూడా మీ పాజిటివ్ ఎనర్జీ మీ పైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మీరు యాక్టివ్గా ఉంటారు, జనాల దగ్గర కూడా మంచిగా మాట్లాడతారు. దానివల్ల జనాకర్షణ పెరిగి వ్యాపారం వృద్ధి చెందుతుంది. రేపు గురువారం జలతంత్రము మరియు శక్తివర్ధక, గుర్తుపెట్టుకోండి, శక్తివర్ధన వృక్షారాధన తంత్ర అని ఉంటుంది. చాలా పురాతనమైన పుస్తకాలు ఇవన్నీ. శక్తివర్ధన వృక్షతంత్ర సాధన. దీంట్లో ఏం చేస్తుంది అంటే మనం గురువారం రోజు గురు అనుగ్రహం కోసం మరియు ఉద్యోగ ప్రాప్తి కోసం, ఆర్థికంగా అభివృద్ధి అవడానికి మరియు గురుగ్రహం సంపూర్ణంగా ప్రాప్తించడానికి రేపు రాగి చెంబులోను ఇలాంటి చెంబులో నీళ్లు తీసుకొని అందులోకి ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. అందులోకి పసుపు రంగు పువ్వు వేయాలి. ఓం బృహస్పతియే నమః అంటూ నమస్కారం చేసుకొని ఆ నీరుని తీసుకెళ్లి రావి చెట్టుకి పోసి రావి చెట్టుని ప్రదక్షిణ చేసుకొని తదుపరి రావి చెట్టుని ముట్టుకోకూడదు, మీరు ప్రదక్షిణ వేసుకోవాలి. ప్రదక్షిణ వేసుకొని అక్కడే కూర్చొని స్వామి నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం కావాలంటే ఉద్యోగం, స్వామి నేను ఆర్థికంగా నా నష్టాల్లో ఉన్నాను, ఏదైనా జరగాలి అని కోరుకుంటే అవి ఖచ్చితంగా జరుగుతుంది. గురు బలం కోసం, గురు ఆరాధన కోసం, గురు దృష్టి కోసం, మీ జాతకంలో గురు ప్రభావం పెంచుకోవడానికి రేపు తప్పకుండా దీన్ని ఆచరించండి. అద్భుతమైన ప్రతిఫలాలు మీవవుతాయి. ఈరోజు చాలా విశేషమైన పూజ. ఈరోజు సాయంత్రం ఒక పసుపు ముద్ద తీసుకొని దాన్ని రాగి చెంబలోనో కానీ లేదో ఇత్తడిది లేదో ఏదైనా కుండలో పసుపు ముద్దను పెట్టి దానిపై ఒక ఆకు కప్పేసి దానిపై ప్రమిద కానీ లేదో పుష్పం కానీ పెట్టి ఓం జ్యేష్ఠాదేవ్యై నమః అనుకోవాలి ఫస్ట్. తర్వాత గుప్త లక్ష్మీయై నమః అనుకోవాలి. తదుపరి దాన్ని లక్ష్మీదేవిగానే పూజించాలి. గుప్త లక్ష్మి, లోపల ఉన్న పసుపు గుప్తంగా ఉంటుంది, దానిపైన మనము ఏదైనా ఆకు కానీ లేదా ప్రమిద, మట్టి ప్రమిద కానీ ఏదైనా పెట్టేసి ఉంటాం, అది మూతపడిపోయి ఉండాలి, లోపల ఉండాలి. భక్తిగా శ్రద్ధతో పూజించి లక్ష్మీ రూపంగా ఆచరించి పక్కన నైవేద్యం ఏదైనా పెట్టి పూజించండి. రేపు ఉదయం స్నానమైన వెంటనే దాన్ని తీసి అందులో ఉన్న పసుపుని తీసి మనము నీళ్లలో కలిపేసి మన గుమ్మానికి కాస్త, తులసికి కాస్త మరియు మీరు రాసుకోవడం. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దారిద్ర లక్షణం దూరం అవుతుంది, మీకు ఆర్థికంగా అభివృద్ధి అవుతుంది మరియు గుప్త లక్ష్మి అంటే మనకి రావాల్సిన డబ్బు ఇంటికి ఆకర్షిస్తుంది. అద్భుతమైన యోగక్షేమం తప్పకుండా ఆచరించండి. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9.
ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.